జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశం మన శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ పైన అసలు సిసలైనటువంటి దెబ్బ కొట్టింది. ఇంతకు ఆ దెబ్బ ఏంది, దానివల్ల ఈ పాకిస్తాన్కు కలిగేటటువంటి నొప్పేందో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశం అనేది అందరికి కూడా తెలిసిన విషయమే. అసలు ఈ ప్రపంచంలో తీవ్రవాదాన్ని సృష్టించి దానిని పెంచి పోషిస్తుంది కూడా ఈ పాకిస్తానే. పాముకు కూరల్లోనే విషయం ఉంటుంది, కానీ ఈ పాకిస్తాన్కు నిలువెల్లా విషయమే ఉంటుంది. పాకిస్తాన్లో ఆల్ ఖైదా, ఐసిస్, ఆల్ బదరు, హిజ్బుల్ ముజాహిదీను, జైషే మహమ్మద్, హొక్కాని, అదేవిధంగా లష్కరే తోయిబా, ద రెసిస్టెంట్ ఫ్రంట్ వంటి తీవ్రవాద సంస్థలు 20కి పైగా ఉన్నాయి. ఈ తీవ్రవాద సంస్థలకు శిక్షణ, మందుగుండు, నిధులు, ఆయుధాలు అందించేది ఈ పాకిస్తానే. చూడండి, ఇప్పుడు మన దేశంలో ఎవరైనా మిలిటెంట్లు లేకపోతే మావోయిస్టులు ఎవరైనా ఉండారనుకుందాం. ఏం చేస్తుంది మన భారత ప్రభుత్వం? ఏరివేత చర్యలు అయితే మొదలుపెట్టింది. ఆ క్రమంలో వాళ్ళు ఆ పని మీద వాళ్ళు బాగా పోతున్నారు, ముందుకు వెళ్ళిపోతున్నారు, క్లీన్ చేసుకుంటా పోతున్నారు. వీళ్ళు పాకిస్తాన్ వీళ్ళు సంవత్సరాలు అయితే వీళ్ళు ఏం చేసి ఉండాలా? ఈ తీవ్రవాద సంస్థలన్నింటినీ కూడా వీటిలంటే కూడా లేపేసి ఆ తీవ్రవాద సంస్థలు ఎవరైతే తీవ్రవాదులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఖతం చేసేసేయాలి. అవునా కదా? కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తున్నారు. అంటే ఆ విషనాగులన్నింటినీ కూడా పెంచి పోషిస్తున్నారు. ఎందుకు? మన భారతదేశం మీద వదిలిపెట్టేదానికి. అర్థమవుతుందా? స్వయంగా పాకిస్తాన్ ఆర్మీ, అదేవిధంగా పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐలో ఈ తీవ్రవాదులతో కలిసి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు కోరుకున్నవి సమకూర్చుతూ ఉంటారు. అంతెందుకు, ఒసామా బిన్ లాడెన్ పట్టుబడింది కూడా ఈ పాకిస్తాన్లోనే కావడం గమనార్హం. ఇక హఫీజ్ సయీద్ సలాలుద్దీన్, అజహర్ మొహమ్మద్, అదేవిధంగా దావుద్ ఇబ్రహీంలో నివసిస్తుంది కూడా ఈ పాకిస్తాన్లోనే. అంటే పాకిస్తాను తీవ్రవాదులకు స్వర్గధామమైనటువంటి దేశం. అలాంటి పాకిస్తాను తనకు వచ్చేటటువంటి నిధులలో సగానికి పైగా నిధులను ఈ తీవ్రవాద సంస్థలను మెయింటైన్ చేయడానికే ఉపయోగిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళని మేపడానికే ఉపయోగిస్తూ ఉంటుంది అన్నమాట. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థికంగా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నది. తమ దేశ ప్రజలకు కనీసం తినడానికి రొట్టె ముక్కలు కూడా ఇవ్వలేని దీనస్థితిలో ఉన్నది. అందుకు కారణం కూడా ఈ పాకిస్తానే. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పాకిస్తాన్కు వచ్చే నిధులను ఈ పాకిస్తాన్ ఆర్మీ తీవ్రవాదం వైపు మరులుస్తూ ఉంటుంది. తమ దేశ ప్రజల కన్నా తమకు తీవ్రవాదులే ముఖ్యమన్నట్టు ఇక్కడ పరిస్థితులు అయితే ఏర్పడేది ఏముండదు. అది ఉన్న పరిస్థితే కదా, వాస్తవమే కదా అది అంటాలే. అయితే 2 వారాల క్రితం మన కాశ్మీర్లోని పెహల్గాంలో ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు నిరాయుధులైనటువంటి అమాయకపు ప్రజలపైన తమ ప్రతాపం అయితే చూపించారు. 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. దీంతో పాకిస్తాన్ను అన్ని విధాలుగా దెబ్బ కొట్టడానికి ప్రస్తుతం భారత ప్రభుత్వం పావులైతే కదుపుతుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ను ఆర్థికంగా పూర్తిగా దెబ్బ కొట్టాలని చెప్పేసి భారత ప్రభుత్వం అయితే భావించింది. అయితే ఈ పెహల్గాం దాడి జరగక ముందు పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అయినటువంటి IMFతో ఒక ఒప్పందం అయితే చేసుకుంది. అదే వచ్చే 3 సంవత్సరాలలో IMF పాకిస్తాన్కు $7 బిలియన్ సాయం చేసే విధంగా ఈ ఒప్పందం అయితే కుదుర్చుకునేది. చూడండి, కొంచెం జాగ్రత్తగానండి. ఈ $7 బిలియన్ అంటే మన దేశ కరెన్సీలో దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు. అదే పాకిస్తాన్ కరెన్సీలో చూస్తే దాదాపుగా 190,000 కోట్ల రూపాయలు అన్నమాట. ఇంకా అంత డబ్బులు వచ్చేవాళ్ళు బొత్తారా? చెప్పిన మాట అంటారు. మళ్ళా ఒకవేళ IMF కనుక ఈ నిధులను పాకిస్తాన్కు ఇచ్చినట్టయితే పాకిస్తాన్ ఈ నిధులను తీవ్రవాదం వైపు మళ్లించే అవకాశం అయితే స్పష్టంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అట్టాడి వాళ్ళు బతుకట్టాడు కాబట్టి. అందుకే IMF ఈ $7 బిలియన్ నిధులను పాకిస్తాన్కు అందించకుండా IMFతో ప్రస్తుతం భారత్ చర్చలు అయితే జరుపుతుంది. ఈ విషయంలో అమెరికాను కూడా మన భారత్ అయితే సంప్రదిస్తుంది. ఇకపోతే పాకిస్తాన్కు నిధులు అందజేయకుండా ఉండడానికి IMF కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ కూడా పాకిస్తాన్కు $5 బిలియన్ ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చింది. అది కూడా పెహల్గాం దాడికి ముందు ఈ వ్యవహారం అంతా కూడా జరిగింది. దీంతో ఈ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ కూడా పాకిస్తాన్కు రుణాలు ఇవ్వకుండా భారత్ అయితే అడ్డుపడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్కు సహాయం చేయవద్దని చెప్పేసి ఈ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ చీఫ్తో భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు చర్చలు అయితే జరుపుతున్నారు. అంతేకాకుండా ఇదే విషయంలో ఇటలీ దేశంతోనూ, ఫ్రాన్స్తోనూ, అలాగే
ఇతర యూరోపియన్ దేశాలతో కూడా నిర్మలా సీతారామన్ గారు చర్చలు అయితే జరుపుతారంట. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ చర్చలు ఫలవంతంగా ముగిసినట్టు తెలుస్తుంది. అంటే ఇక ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు అలాగే IMF నుంచి పాకిస్తాన్కు $1 కూడా రాదనమాట. ఈ దెబ్బతో పాకిస్తాన్ నిండా మునిగిపోవడం ఖాయంగా కనపడుతుంది. ఇక పాకిస్తాన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. అది విషయం అయితే. తీవ్రవాదం కావాలా మీకు? తీవ్రవాదం అదేయో. ఇప్పుడు ఆ డబ్బులంతా కానీ వచ్చినంటే పట్టశకం కాకుండా రెచ్చిపోయింది ఒక్కొక్కరల్లా. ముడ్డి మీద గుడ్డ నిలబడి ఉండదు ఒక్కొక్కడికి. ఇప్పుడేలా వంగేసి దొక్కుతారు అట్టే. వీళ్ళకి అట్నే జరగాల. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.